విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు కూటమి నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కలిసి కోరనున్నారు కూటమి నేతలు. రాజ్ భవన్ కు పురంధేశ్వరితో పాటు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజయవాడ రాజ్ భవన్ కి కూటమి నేతలు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కలిసి వీరందరూ కూటమి నేతలు కోరబోతున్నారు. రాజ్ భవన్ కి పురంధేశ్వరితో పాటు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ రాజ్ భవన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ మనకు అందిస్తారు. నరసింహ, ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును కూటమి నేతలు ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరచడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే అక్కడ సభకు సంబంధించి దాదాపు 164 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి సంతకాలు ప్రస్తుతం ఏదైతే లేఖ ఉందో అది రాజ్భవన్ కు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గవర్నర్ రాజ్భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ ను కలిసి లేఖను సమర్పించి ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా గవర్నర్ ను కోరడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే 164 మంది ఉన్నారు కాబట్టి కూటమి నేతలంతా మొత్తం కూడా తీర్మానించినటువంటి లేఖను గవర్నర్ కు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వానికి ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా రేపు ఇందుకు సంబంధించి కూడా ఏదైతే గన్నవరం సమీపంలో నైటీ పార్క్ సభా స్థలి వద్ద 14 ఎకరాల్లో కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్రాల పాలిత ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్లు పెద్ద ఎత్తున కార్యక్రమంకి వస్తున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ నుంచి కూడా అటు నేతలు శ్రేణులంతా కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా పగడ్బందీ ఏర్పాట్లు అయితే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ఇందుకు సంబంధించి కూడా మొత్తం రేపు ఉదయం ఎగ్జాక్ట్ గా 11:27 చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం అతిరథ మహారథులు అందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం అక్కడ పగడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ కి సంబంధించి కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఇక్కడ ఏదైతే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఎవరిని ఎంచుకోవాలి, టీడీపీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, జనసేన నుంచి ఎవరు ఉండబోతున్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, ఎన్ని స్థానాలు అటు జనసేన బీజేపీకి కేటాయించబోతున్నారు అనేది సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో అటు టీడీపీకి బీజేపీకి కూడా స్థానం కల్పించినటువంటి పరిస్థితి. కానీ జనసేనకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో ఏదైతే కూటమిలో ఉన్న నేపథ్యంలో కూడా మంత్రివర్గ స్థానాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరిని మంత్రివర్గంలో ఉంచబోతున్నారు అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆశాహుల్లో కూడా ఒకంత ఆశలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంత్రంలోగా కొంతమందికి ఫోన్లు వచ్చే అవకాశం ఉందంటే కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో నిన్న కూడా ఏదైతే చంద్రబాబు, పురంధేశ్వరి అటు బీజేపీ నేతలకు సంబంధించి పవన్ కళ్యాణ్ భేటీ సమయంలో కూడా మంత్రివర్గ భేటీకి సంబంధించి ఒక రకమైన చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఎన్ని స్థానాలు, జనసేనకు సంబంధించి కూడా ఉంటున్నట్లుగా చర్చ జరుగుతుంది. అయితే సాయంత్రంలో ఒక ఫోన్లు వస్తాయంటూ కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కు రావడం జరిగింది. ఏదైతే పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ని కలిసి లేఖ కూడా సమర్పించవలసింది, ప్రభుత్వాన్ని ఆహ్వానించవలసిందిగా కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరసింహ. రాజ్ భవన్ కు చేరుకున్నారు కూటమి నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ని కోరనున్నారు. కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సమాచారాన్ని గవర్నర్ కు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. రాజ్ భవన్ కి కూటమి నేతల్లో అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి కాసేపటి క్రితం చేరుకున్నారు.